శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి ఇక మంచి రోజులు. ఫలితాలు వింటే చిందులేస్తారు. మీరు ఈ ఫలితాలు వింటే ఆనందంతో మీ మనసు ఉప్పొంగిపోతుంది. పెట్టి పుట్టడం అంటే ఇదేనేమో అనే స్థాయిలో వీరి రాశి ఫలాలు ఉన్నాయి ఇప్పుడు. మీరు ఏ వ్యాపారం చేపట్టినా, కోరుకున్న విద్యలో అయినా, ఉద్యోగమైనా, ఆర్థిక లాభాల విషయంలో అయినా, ఎటువంటి విపత్కర పరిస్థితిలో అయినా సరే మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మరి ధనుసు రాశి వారి ఈ మంచి రోజులు ఎప్పటినుంచో ఎలా ఉన్నాయో, ఫలితాలేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ధనుసు రాశి వారికి నవంబర్ నుంచి రాబోయే 3 నెలల పాటు జీవితంలో వీరికి ఉన్న కష్టాలు, నష్టాలు అన్నీ తొలగిపోయి ఉన్నత స్థితికి చేరుకుంటారు. బంగారంగా మారుతుంది. ఈ సమయంలో మీరు, మీ భాగస్వామి, పిల్లలు, కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు మీకు దక్కిన అదృష్టాన్ని చూసి మురిసిపోతారు. వారిని కూడా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడంతో మరింత సంతోషానికి గురవుతారు. జీవితంలో మీకన్నా అదృష్టవంతులు లేరని ఆనందిస్తారు. మీరు పూర్వజన్మలో చేసిన పుణ్యఫలమే ఇప్పుడు మీకు దక్కింది. మీరు చేసిన దాన ధర్మాలే ఇప్పుడు మిమ్మల్ని కరుణించాయి. మీరు ఎంతో మంచి స్థితిలో ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కాలంలో మీకు ఒత్తిడి పరిణామం ఉంటుంది. కానీ మీకు ఉన్నటువంటి విభేదాలు రాకుండా, అబద్ధాల విషయంలో ఎటువంటి తావు లేకుండా మీకు మీరే సహాయం చేసుకుంటారు. కొన్ని రంగాలలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు. ధనుసు రాశి వారు మూలా నక్షత్రంలో జన్మించిన వారు. వీరికి నవముఖి రుద్రాక్షలు, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి షణ్ముఖ రుద్రాక్షలు, అలాగే పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్షలు శుభ ఫలితాలు పొందడానికి ఉపయోగపడతాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు, బూడిద మరియు గోధుమ రంగు. ఈ రంగు దుస్తులను ధరిస్తే మాత్రం విజయం తప్పకుండా వీరిదే అవుతుంది. ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 5, 6, 8. అలాగే ఆదివారం, గురువారం కలిసి వచ్చే రోజులు. తలపెట్టే పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. దేవాలయంలో కానీ రావి చెట్టును నాటండి. మీరు చెట్టుకు నీరు పోసి దానిని సంరక్షిస్తూ ఉండండి. ప్రతి గురువారం మీరు నాటిన చెట్టును పూజించండి. ముఖ్యంగా రామాయణం లేదా రామచరిత మానస్ను ప్రతిరోజు పవిత్రమైన రోజుల్లో చదువుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారి గ్రహాధిపతి గురుడు కనుక బృహస్పతికి ప్రతిరోజు కూడా కొన్ని పూజలు చేయడం, ఇంకా కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అదేవిధంగా మీరు గోమాతకి ప్రతిరోజు లేదంటే కనీసం 2 రోజులకు ఒకసారైనా కందులు నానబెట్టి తినిపిస్తే మాత్రం విపరీతమైన రాజయోగం కలుగుతుంది.